పలంనేరు నియోజకవర్గంలో గంగవరం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వీవోఏలకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి మరియు నియోజకవర్గంలోని అన్ని మండలాల కూటమి పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి ఎంపీలు అదేవిధంగా పత్రికా విలేకరులకు నమస్కారం. ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సంఘమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కింది స్థాయిలో ఈ స్వయం సహాయక సంఘాలను సక్రమంగా నడిపించేటువంటి సంఘమిత్రులకు మొబైల్ సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో నియోజకవర్గం మొత్తం పైన దాదాపు 215 మొబైల్స్ ఈ రోజు మీకు అందరికీ ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమం ఈ రోజు మనం ప్రారంభోత్సవం ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడే పీడీ గారు చాలా విషయాలు ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ కూర్చునేటువంటి అవకాశం, ఈ ఆలోచన కీర్తిశేషం నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా వేసినటువంటి బీజమే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు అలవాటు చేసి స్వయం సహాయక సంఘాలుగా మీ అందరినీ కూడా మోటివేట్ చేసి ₹1 పొదుపుతో మొదలు పెట్టినటువంటి ఈ రాష్ట్రంలో ఆనాడు డాక్రా ఈ రోజు వెలుగు సంఘాలన్నీ కూడా ఇప్పుడే మీ పీడీ గారు చెప్పారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు ఈ రోజు మహిళా సంఘాలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, మీ ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు జరుగుతూ ఉందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అని చెప్పి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు మంచి ఆలోచన మొట్టమొదటిగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చేయడం జరిగింది. ఆ రోజే మొట్టమొదటిగా నేను కూడా శాసనసభ్యుడిగా ఆ రోజు మొట్టమొదటిగా శాసనసభ్యుడు కావడం జరిగింది. ఏదైతే ఆ రోజు వెలుగు సంఘాలు, డాక్రా సంఘాలు పెట్టినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విపరీతంగా ఎగతాళి చేశాయి. మహిళలు ఎవరూ ఇళ్లలో ఉండడం లేదు, బ్యాగులు సంఖ్యలో వేసుకొని బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో మహిళలు లేకుండా బయట తిప్పుతున్నారనేటువంటి మాట ఆ రోజు ప్రతిపక్షాలనేటువంటి మాట ఈ రోజు నేను ఒకసారి ఇంకా నాకు జ్ఞాపకం ఉంది, గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు అదే మహిళలు రాష్ట్ర జీడీపీలో కావచ్చు, అదే మహిళలు ఆ కుటుంబంలో కావచ్చు, ఆర్థిక పరంగా మీరు నిలదొక్కున్నప్పుడే సామాజిక పరంగా కూడా మీరు ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ ధైర్యాన్ని ఈ రోజు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశంగా మీరు భావించాలని చెప్పి ఈ సందర్భంగా కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు చిన్న కార్యక్రమంకే శ్రీకారం చుట్టారు. ఏదైతే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటే ఏ తాకట్టు లేకుండా డబ్బులు ఆ రోజు అప్పులు ఇస్తే ఆ అప్పులను తిరిగి కట్టినటువంటి ఘనత కూడా మీదే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళా సోదరి మనులదే. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి సంఘమిత్రులకు కూడా ఈ సందర్భంగా ఒక మాట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఆలోచన కావచ్చు, ప్రభుత్వం నుంచి, బ్యాంకుల నుంచి డబ్బులు మీకు తీసిచ్చే కార్యక్రమం కావచ్చు, ఆ తీసిచ్చే కార్యక్రమంలో సక్రమంగా ఆ గ్రూపుల్లో వాళ్ళకి ఇవ్వడం, వాళ్లను పొదుపు అలవాటు చేయడం, బ్యాంకు నుంచి అప్పులు తీసేయడం, తిరిగి మళ్ళా 99.9% తిరిగి కట్టేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూర్చున్నటువంటి సంఘమిత్రులే కీలక పాత్ర అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కింద గ్రూపులు నడపడంలో కానీ, ఆ గ్రూపుల్లో
మీ ప్రభావితం చేయడం కానీ అవన్నీ కూడా సక్రమంగా మహిళల ఆలోచనలు కూడా ఈ యొక్క సంఘమిత్రులు కూడా కరెక్ట్ గా చేశారు కాబట్టి ఈ రోజు బ్రహ్మాండంగా వేల కోట్ల రూపాయలు మీ కాళ్ల దగ్గరకు వచ్చించే పరిస్థితి అటు బ్యాంకులకు ప్రభుత్వాలకు ఉండడమే కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రోగ్రాం ఆ తర్వాత చాలా పార్టీలు ప్రతిపక్షాలు కూడా అధికారంలోకి వచ్చాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ ప్రభుత్వాలు వచ్చినా మహిళలకు సంబంధించినటువంటి వెలుగు డాక్రా పేరు మార్చే కార్యక్రమం చేయించలేమో గాని ఆ ఉద్దేశాన్ని మాత్రం మార్చేటువంటి పరిస్థితి లేదని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. గత 14-19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 19 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 14-19లో ఆ ప్రభుత్వం చేసినటువంటి చాలా కార్యక్రమాలన్నీ కూడా కక్షపూరితంగా నిలిపారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో మనం వేసిన రోడ్లు కావచ్చు, చిన్న కార్యక్రమాలు కూడా ఆ ప్రభుత్వం నిలిపే ప్రయత్నం చేసింది. అయితే ఈ యొక్క వెలుగుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆ ప్రభుత్వం నిలిపేటువంటి అవకాశం, ధైర్యం కూడా చేయలేనంతగా ఈ రోజు మీరు ఎదిగినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా రాబోయే భవిష్యత్తులో ఇంకా బాగా ఉపయోగపడాలని ఈ రోజు ఏదైతే శ్రీనిధి నుంచి డబ్బులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రతి ఇంటికి ఒక మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయాలా, ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రీనర్ ఉండాలా అనేటువంటి ఒక మంచి ఆలోచన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. మీరు చేసేటువంటి కార్యక్రమం వ్యాపారంలో మీకు కావలసినటువంటి ఆర్థిక సహాయం, తక్కువ వడ్డీతో మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్దేశాన్ని అందిపుచ్చుకొని మీరు ఇంకా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయమని చెప్పి ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఎన్టీ రామారావు గారు ఆ రోజు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ కల్పించారు. చాలా మంది మహిళలు ఇదే వేదిక పైన మా పక్కన కూర్చున్నారంటే అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు పెట్టినటువంటి భిక్ష. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీ రామారావు గారే. అయితే మొన్ననే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తా ఉన్నారు, స్థానిక సంస్థల్లోనే కాదు 33% రిజర్వేషన్ వీళ్ళకు ఉండాలా, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టపరంగా అటు అసెంబ్లీకి పార్లమెంటుకు పంపించాలనేటువంటి ఆలోచన పదే చెప్తా ఉంటే దురదృష్టం మొన్న కేంద్రంలో పెట్టినటువంటి బిల్లు వీగిపోవడం, మళ్లీ కూడా పదే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఈ అధికారంలో ఉన్నటువంటి అటు కేంద్రం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఏది ఏమైనా ఆ బిల్లును కూడా తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఈ మహిళలకు ఈ దేశంలో న్యాయం జరిగేటువంటి అవకాశం వస్తుంది. అటు సామాజికంగా, ఆర్థికంగా కాకుండా రాజకీయ పరంగా కూడా అత్యున్నత స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అటు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈ రోజు ఈ మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి మొబైల్లో సక్రమంగా కూడా, ఎందుకంటే అందరికీ ఒకే కంపెనీ మొబైల్స్ ఉన్నాయి, మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఆన్లైన్ లోనే చేయగలిగితే ఖచ్చితంగా దాంట్లో క్వాలిటీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు తీసుకున్నటువంటి డబ్బులు సక్రమంగా సరైన టైంలో ఆ బ్యాంకులకు జమ చేయడం కానీ, అన్ని ఆన్లైన్ లో చేసేటువంటి పేమెంట్లు కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్క్ పైన కూడా మీకు కొంత ప్రెషర్ తగ్గి ఆన్లైన్ లో ఈ కార్యక్రమాలన్నీ కూడా మొబైల్ యూజ్ చేస్తే కొంత మీకు వర్క్ ప్రెషర్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు సక్రమంగా ఉపయోగించుకోమని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తూ, గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పారో సూపర్ 6 పథకాలు ఈ రోజు అవన్నీ కూడా అమలు చేశాం. గ్యాస్ కనెక్షన్లు, బస్సు ఈ రోజు మీరు ఎక్కడ పోయినా కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమం కింద 14,15,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేసేటువంటి కార్యక్రమం కానీ, కొత్తగానే రేపు రాబోయే కాలంలో వితంతువులకు కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా జూన్ లో తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. అన్ని రకాలుగా మహిళల ఆర్థిక స్వావలంబనం కోసం, మహిళల యొక్క
సామాజికంగా ముందుకు తీసుకెళ్లేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తా ఉందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మీరు ముందుకెళ్లి పనిచేయాలని చెప్పి ఇప్పుడే పీడీ గారు చెప్పినట్లు పలమనేరు నియోజకవర్గంలో ఈ రోజు జిల్లాలోనే మీరు ముందున్నారని చెప్తే నిజంగా కూడా చాలా సంతోషం. మళ్లీ కూడా ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ఫస్ట్ గానే జిల్లా వ్యాప్తంగా ఏ కార్యక్రమం ఇచ్చినా పలమనేరు నియోజకవర్గంలో మన మహిళలే ఫస్ట్ రావాలనే విధంగా మీరు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ మంచి అవకాశం, ఈ రోజు మీ అందరికీ కూడా ఇన్ని సెల్ ఫోన్లు ఇచ్చేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా. జై హింద్.